రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, కవితారెడ్డి గారు ఒక ముఖ్య ధ్యేయంతో ఈరోజు గజ్వేల్లో రేపు 17వ తారీఖు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కాళ్ళు చేతులు ఇప్పిస్తూ వీల్ చైర్లు ఇప్పిస్తూ అదేవిధంగా ఇట్లా ట్రైసైకిల్కుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన రంగారావు గారు రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం, అలానే మన నాగేశ్వరరావు పిల్ల గారు అందరూ మీరు మాకు ఎంతో ఈ యొక్క తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మేము అమెరికాలో డాక్టర్ పైలమల్లారెడ్డి గారు తన ఫౌండర్ అండి. సో తను స్థాపించిన ఈ ఆర్గనైజేషన్లో ఎంతోమంది మేము అమెరికా మొత్తం 50 స్టేట్స్ ఉంటాయి అమెరికాలో. ప్రతి స్టేట్లో అందరం ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం డిసెంబర్ 11th నుంచి 23rd వరకు చేస్తున్నాము. దాంట్లో 11th స్టార్ట్ చేసినప్పుడు మెడికల్ క్యాంప్ చేసాము గవర్నమెంట్ స్కూల్లో. అలానే మనము నిన్న వేరే ఇంకా చాలా ప్రోగ్రామ్ చేసాము. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చాము ఒక మండలం మొత్తంలో, ఒక భువనగిరి మండలంలో. దాంతోపాటు ఈరోజు మనం ఇంకా టీఎఫ్లో కూడా కొన్ని ఈవెంట్స్ ఇట్లా కొందరికి అవేర్నెస్, స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్. మళ్ళీ మీరు అన్నట్టు వికలాంగులు ఈరోజు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము అందరినీ మా ప్రెసిడెంట్ వంశరెడ్డి గారు, అలానే నవీన్ మల్లిపతి గారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ కవితారెడ్డి గారు, సెక్రటరీ మా జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్లా, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ దానికి తను, అలానే మనవారు బొడికే అండ్ ఫౌండేషన్ కమిటీ చైర్ సంతోష్ గంటారా, ప్రదీప్ పెట్టు నేషనల్ కోఆర్డినేటర్, మా టీం అంతా సంగీతారెడ్డి గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ప్రదీప్ అని మా స్టాండింగ్ కమిటీ అందరూ వచ్చారు. దాంతోపాటు మా గీతారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, ఫిజియోథెరపిస్ట్. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మాకు స్థలం ఇచ్చిన రామకృష్ణ గారు, రామచంద్ర థ్యాంక్ యూ అండి. దాంతోపాటు ముఖ్య అతిథిగా ఎంపీటీసీ దేవేందర్ రెడ్డి వీరన్న గారికి థ్యాంక్ యూ అండి. మా ఊరు యాక్చువల్ నేను ఇక్కడ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మేము గజ్వేల్ తుంటుబాలరమ్మ విలేజ్. సో మా తాతలు సో మేము హైదరాబాద్లో పుట్టి పెరిగిన. సో ఇక్కడ ఏదో చెయ్యాలి ఈ ప్రాంతంలో, ఏదన్నా ఐడెంటిఫై చేద్దాం మా ఏరియాలో అని ఆ ఉద్దేశంతో ఇక్కడ వచ్చామండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, అంటే అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ ఈ ఛాన్స్ ఇవ్వడానికి అవకాశాన్ని థ్యాంక్ యూ. నేను ఇప్పుడు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దీన్ని స్థాపించింది మన తెలంగాణ వాసులు, సింకిశాల వాసులు, నల్గొండ వాసులు, మల్లారెడ్డి గారు అని చెప్పేసి. తను న్యూయార్క్లో ఉంటారు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనరు. తను చాలా సేవా కార్యక్రమాలు చేశారు. తను ఒక్కరే చేయడం కాకుండా ఇంకా తనలాగా ఇంకో 1000 మంది చేయాలని ఆర్గనైజేషన్ స్థాపించి మమ్మల్ని అందరూ దాంట్లో భాగస్వామ్యం చేశారు. దానికి మనకు అడ్వైజరీ కౌన్సిల్ చైర్గా విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కో చైర్గా మోహన్ పట్లోల గారు అండ్ మెంబర్గా భరత్ మాదాడి గారు ఉన్నారు. సో మేము ఈ 10 రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని, వాళ్ళ సురేష్ రెడ్డి వెంకన్న గారు ఆయన కోఆర్డినేటర్ ఒక్కరే కాదు, దీనికి అన్నిటి స్పాన్సర్ తనే. సో ఒకసారి గట్టిగా సపోర్ట్ పెట్టింది. అతనే వాళ్ళ అన్న, మా అందరికి కూడా అన్న వెంకన్న కూడా వచ్చి దగ్గరుండి మాతో రోజు తిరుగుతున్నాడు, అందరికి హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ వెంకన్న. సో మనం అందరం అమెరికా నుంచి ఒక 40 మంది వచ్చి 10 రోజులలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిని అడాప్ట్ చేసుకొని ఆ ఊరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సేవ చేయడానికి ట్రై చేస్తాను. గవర్నమెంట్ ఉన్నది అయినా కానీ మా వంతుగా సహాయంగా మేము చేయాలని అనుకుంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్, అరుణిమ సినిమా అని ఇట్లనే వికలాంగులాలు, తను కూడా ఫిజికల్లీ డిజేబుల్, కానీ తను ఎంతో కష్టపడి తర్వాత ఎవరెస్ట్ కూడా ఎక్కింది ఆమె. సో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే వికలాంగులము అనని, లేకపోతే మనకు ఏమైనా డిజేబిలిటీ ఉంది అని అనేది మన మైండ్కి సంబంధించిందే. మనం దేన్నైనా ఓవర్కమ్ కావచ్చు. సురేష్ రెడ్డి గారు ఐ థింక్ గొప్ప పని చేసిండు. మనందరికీ మీ అందరిని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, ఇంత మందికి మీరు వీల్ చైర్ ఇవ్వడం. సో మీరందరూ కూడా మీకున్న డిజేబిలిటీని దాన్ని మీరు అబ్స్టకిల్ అనుకోకుండా మీరు ఏం కావాలన్నా అది చేయాలని అండ్ ఆర్గనైజేషన్ తరఫున మేము ఎప్పుడు మా చేతనైంది మేము చేస్తామని ఒకసారి మందవించుకుంటూ అందరికి ధన్యవాదాలు. మొదటిసారి ఇక్కడ సురేష్ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. వికలాంగులకు ఇంత ఒక మంచి ఐడియాతో ఇచ్చినాడు. సో ఇక్కడ మా అందరికీ పెద్ద అన్న అయిపోయినాడు ఇప్పుడు వెంకన్న. సో వెంకన్న కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఎంపీపీ గారిని, టెంపుల్ అధికారిని అందరినీ పిలిపించి ఇక్కడ ఒక ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా టీటీఏ బృందం మొత్తం ఇంతమంది ఉన్న అందరూ ప్రతి ఊర్లో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరము వెళ్తున్నాము, అందరం సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఇలా ప్రతి ఇయర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఒక్క వికలాంగులకే కాకుండా అందరికీ ఇంకా వేరే వికలాంగులకు కూడా మంచి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము ఇప్పటి నుండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ సెక్రటరీ ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అనుకునేదాన్ని ఎందుకు మన ఊరికే సెలబ్రేషన్స్ చేసుకుంటాము, ఏదో ఒకటి చేయాలి మన సమాజానికి అని. అప్పుడు మన ఈ సేవా డేస్ అనేది మనం కోవిడ్ వల్ల మేము చేయలేకపోయాం. నేను జాయిన్ అయిన తర్వాత ఆర్గనైజేషన్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఈ సేవా కార్యక్రమంలో, బట్ వంశీ స్టార్టింగ్ నుంచే సేవా కార్యక్రమంలో ఉన్నాడు ఈ ఆర్గనైజేషన్లో. సో నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇట్లా సేవాభావంతో చేయడానికి నేను ఈ ఆర్గనైజేషన్లో చేరాను. ఫస్ట్ వికలాంగులు అంటే నాకు గుర్తొచ్చింది చిన్నప్పుడు చూసిన మయూరి సినిమా. ఆ సినిమాలో మనం చూసాము, ఆమెకి కాల్ లేకుండా ఉంటుంది, మళ్ళీ కాల్ వస్తుంది, జైపూర్ లెగ్ పెట్టి తర్వాత ఆమె డ్యాన్స్ కూడా చేసి చాలా ప్రోత్సహిస్తుంది అందరినీ. మనము అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చాలా మీ అందరికీ నేను విన్నపించేది ఏంటంటే ఇది తీసుకొని మీరు మీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా చాలా ఉపయోగపడాలని, మీ జీవితం ఇంకా చాలా మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు మీరు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే కూడా చేయడానికి మేము ఉపయోగపడాలని చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మన రోటరీ క్లబ్ వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ మేము వేరే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మాకు ఇంట్రడ్యూస్ అయ్యారు రంగారావు గారు. ఆ రంగారావు గారి ద్వారా ఇప్పుడు ఇక్కడ రంగారావు గారు రాలేకపోయారు, కానీ రంగారావు గారు పంపించారు ఒకరిని. అండ్ గీతా గారు చాలా థ్యాంక్ యూ అండి. మీరు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీ స్థలం మాకు ఇచ్చినందుకు చూస్ చేస్తాను. అండ్ సార్ చాలా థ్యాంక్ యూ, మీరు కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. మా టీం అందరూ ఇంకా చాలా ప్లేస్లలో చేస్తున్నారు, మీరు చూసారుగా. ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్, బట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానీ, టెంపుల్ రీకన్స్ట్రక్షన్స్ కానీ, చాలా స్కూల్స్ రెనోవేషన్, చాలా రకాల డిఫరెంట్ సిటీస్ని డిఫరెంట్ ఏమంటారు విలేజెస్ని తీసుకొని మేము చేస్తున్నాము. సో ఇంకా చాలా చేయాలి అంటే మీ అందరికీ ఇప్పుడు మీరందరూ కనెక్టెడ్ అయ్యి మాతో ఇంకా ఏంటి మీ భవిష్యత్తు ఎలా ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తాం మేము ఇట్లాంటి కార్యక్రమాలు. అండ్ చేయడం వల్ల మాకు చాలా ఏమంటారు ఇంతసేపు మేము మా సంసారము మా పిల్లలు అనుకోకుండా ప్రపంచమే మా సంసారం అనుకునేట్లు చేస్తున్నాడు మా పైల మల్లారెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలోనే మేము ఇలా చేయగలుగుతున్నాము. మేము అందరూ సంస్థ అంటారు, కానీ మా వంశీ నేను ఫస్ట్ జాయిన్ అయినాక ఫస్ట్ వర్డ్ ఆయన నోట్లోంచి వినింది మేము ఒక కుటుంబం. అట్లా మేమంతా ఒక కుటుంబంగానే ఉన్నాము. మమ్మల్ని అందరూ ఒక కుటుంబం కింద చేర్చింది మా పైల మల్లారెడ్డి గారు. అండ్ చాలామంది మా అడ్వైజర్స్ మాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దాని ద్వారా మేము ముందుకు వెళ్తూ మీకు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని మేము చాలా కోరుకుంటూ ధన్యవాదాలు. సభాధ్యక్షులు, రోటరీ క్లబ్ స్థల ప్రదాత, మరి టెంపుల్ ఈరోజు ఈ సమావేశానికి అనుమతించిన రామచంద్రన్ గారు, మరి సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు వెనకటందరూ 7 సముద్రాలు దాటి ఎక్కడో పోయి ఉద్యోగం చేసుకొని వస్తున్నాను అనేది, మరి మీరు అక్కడ సంపాదించిన డబ్బు మీ జన్మభూమికి కొంతైనా ఖర్చు పెట్టాలనే ఉద్దేశం మీకు తపన కలిగినందుకు చాలా ధన్యవాదాలు. అది మీ జన్మభూమి అంటే మీ సొంత ప్రాంతానికి వచ్చి మరి మేము ఈ రకంగా దివ్యాంగులకు మా సురేష్కు మా తుంగిపల్లారం తరఫున ములుమండలం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే మంచి కార్యక్రమం ఇది. పైల మల్లారెడ్డి విషయం తీశారు. పైల మల్లారెడ్డి వాళ్ళ ఊరిలో సుంకిసాల అనే విలేజ్లో పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినాడు. తర్వాత వలిగొండల పెద్ద జూనియర్ కాలేజ్, మంచి జూనియర్ కాలేజ్ ఆయన కన్స్ట్రక్షన్ చేసిస్తే అది గవర్నమెంట్కి ఆయన బిల్డింగ్తో యుక్తంగా పర్మిషన్తో యుక్తంగా ఆయన తీసుకొని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. అలా మా స్వయాన మా బావ ప్రిన్సిపల్ ఉండే చాలా రోజు, మా సిస్టర్ ఇచ్చిన ఆయనకు మా బావగారు ప్రిన్సిపల్ ఉండే అక్కడ. ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా. మరి మీరు అమెరికాలో ఉండి మరి అక్కడ మీరు ఎంత సంపాదించిన పేరు రాదు. మీ జన్మభూమి మీకు మొత్తం ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేసినాక మీరు అమెరికా పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడి ప్రాంతాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఇదే కాదు, ఈ దివ్యాంగులదే కాదు, ఇవాళ దివ్యాంగుల నుంచి ప్రారంభించారు కాబట్టి ఇంకా మీరు ఈ కార్యక్రమాలు మీరు ముందుకు నడవాలని, మరి అందుకు ఆయురారోగ్యాలు అన్ని విధాల మీకు భగవంతుడు సహాయ సహకారాలు అందించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మన ఒక గజ్వేలే కాదు అన్ని ప్రాంతాలను మీరు అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇది పెద్ద విషయం కాదు, మీకు అమెరికాలో ఉన్నలకు చాలా చిన్న విషయమే ఇది. మీరు అందుగురించి నేను సురేష్ మరి ఇట్లా చేస్తుండని మాకు ముందు తెలియదు. నాకు రాత్రి చెప్పిన నా ఆరోగ్యం బాగాలేకుండా నేను రాలేని పరిస్థితి. ఈరోజు డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మా పిల్లాడు చేస్తున్నాడు, అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు దాన్ని ప్రోత్సహించడం మన బాధ్యత. మనం ఇలాంటి వాడిని మనం అందరం ఇక్కడ లోకల్గా ఉండాలని ప్రోత్సహించాలా.
నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మరొకసారి నేను మీ అందరికీ అమెరికా తెలుగు అసోసియేషన్ వారికి, తెలంగాణ అసోసియేషన్ వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడదాం అనుకున్నది ఎందుకంటే గజ్వెల్తో నాకు అనుబంధం ఉంది. నేను ఈడనే ప్రజ్ఞాపూర్లోనే ఇంజనీరింగ్ చేసినాను 2002 నుంచి 6 వరకు. సో సిటీ నుంచి రోజు ఎర్ర బస్సులో ఇక్కడికి వచ్చినట్టే మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికాకే పోయినాను. సో ఆల్మోస్ట్ 15 ఏళ్ళ తర్వాత గజ్వెల్కి వస్తున్నాను. గజ్వెల్కి వచ్చినంటే నేను చూసిన గజ్వెల్ వేరు, ఇప్పుడున్న గజ్వెల్ వేరు. సో తెలంగాణలో ప్రోగ్రెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మా ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికాలో అయినా ఇక్కడైనా చాలామంది ఇక్కడ చదువుకొని విదేశాలకు పోయిన వాళ్ళు ఏంటంటే కొంచెం సెటిల్ అయ్యాక అరే మనము ఎక్కడి నుంచి వచ్చినాము, అక్కడికి ఏమైనా చేద్దాము, మనలాగా చాలామంది ఉన్నారని అందరికీ సేవా దృక్పథం ఏర్పడి మన పుట్టిన ఊరు, మనం వచ్చిన ప్లేస్ నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. సో అలా చేయాలనుకున్న వాళ్ళందరూ ఇట్లా ఆర్గనైజేషన్లలో జాయిన్ అయ్యి అమెరికాలోనే కాదు మన ఇక్కడ చేస్తే మనోళ్ళకు ఏదైనా హెల్ప్ అవుతుందని ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. అందులోనే భాగంగా ఈరోజు సురేష్ రెడ్డి గారు ఇక్కడ నుంచి తుంకిపోలారం నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి హైదరాబాద్లో సెటిల్ అయినా సరే ఆయనకు ఇంకా గుర్తుంది, ఆయన హైదరాబాద్ అని ఆలోచించలేదు. అరే నేను పుట్టిన ఊరు, నా దగ్గర వాళ్ళకి ఏదైనా చేయాలని ఈరోజు ట్రైసైకిల్స్ చేయడం కావచ్చు. ఇది జస్ట్ ఒక ప్రారంభం మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా అది అందరికీ రీచ్ కాలేవు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, మేము అక్కడ ఉన్న వాళ్ళం కావచ్చు, ఎవరైనా అరే ఎవరికైతే సదుపాయం చేరలేకపోతుందో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇట్లా మనం చేస్తే, ఎందుకంటే మనము బాగుపడడం కాదు 10 మంది కూడా బాగుపడిన ఉంటుందని మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాము. సో ఇట్లా మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి గజ్వెల్ ఒకటే కాదు, మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 30 విలేజ్లలో చేస్తున్నాము. అంటే ఇప్పుడు మా ఊరు ఉందనుకోండి, మా ఊళ్ళో ఏం అవసరము, స్కూల్లో లైబ్రరీ లేదా, లేకుంటే కాలేజ్లో ఏదైనా లేదా, ఇంకొకటి ఏదైనా వాటర్ ట్యాంక్ ఏదైనా లేదా, ఏవైతే అత్యవసరం ఉంటాయో ఊర్లలో, సో అలాంటి వాటికి చూసి మేము వాటికి ఏమైనా ఇట్లా చేస్తున్నాం అన్నమాట ప్రోగ్రామ్స్. సో మేము ఇలా చేయాలంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఎంతోమంది హెల్ప్ కావాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మేము ఎన్నో సంవత్సరాలు అయింది మేము వెళ్ళిపోయి. ఇక్కడ కావాలంటే ఇలా ప్రతినిధులు కావచ్చు, మన నాగేశ్వరరావు లాంటి కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేయడం బట్టి ఏంటంటే మేము ఇలాంటి సహాయము డైరెక్ట్ నేరుగా ప్రజలకే చేయగలుగుతున్నాము. సో మీ ప్రోత్సాహం ఎప్పుడు ఇట్లనే ఉంటే మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేయగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చైర్మన్ గారికి థ్యాంక్స్ అండ్ చీఫ్ గెస్ట్ కూడా థ్యాంక్స్. సో ఇంతకుముందు శివారెడ్డి గారు చెప్పినట్టు చాలామందికి ఏదో చేయాలి మన సొంత ఊరికైనా ఉంటుంది, కానీ ఒక్కడే అయితే హెల్ప్ కొద్దిగా అంతగా హెల్ప్ దొరకదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొని ఏదైతే సేవా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ మా ఊళ్ళో బెంచెస్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అన్నప్పుడు సింగిల్గా చేస్తే ఆ ఇంపాక్ట్ మేబీ ఒక క్లాసు 2 క్లాసులకు బెంచెస్ ఇవ్వగలుగుతాం. సో బట్ త్రూ టీటీఏ మనం యాక్చువల్ ఎంటైర్ స్కూల్స్కు బెంచెస్ చేయగలిగినాం. సో ఏమైందంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అయితే మీరు చేసే కార్యక్రమాన్ని ఒక ఎక్కువ మోతాదులో చేయడానికి అవకాశం వస్తుంది. సో ఈ అవకాశాన్ని నాకు వంశీరెడ్డి గారు ప్లస్ త్రూ టీటీఏ ఈ సంస్థలో జాయిన్ అవడం వల్ల వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ సురేష్ అన్న ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ నవీన్ గారు అండ్ కవితా రెడ్డి గారు. థ్యాంక్ యూ. తెలంగాణ అసోసియేషన్ ఈరోజు అందరూ చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ అందరూ మాట్లాడారు, మరి రిపీట్ చేయదలుచుకుంది. కానీ ఒక మెయిన్ వ్యక్తి సురేష్ అన్న ఉన్నాడు కదా, తనతో పాటు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఊరిని ఇవన్నీ వీల్ చైర్స్ గురించి అని ఇక్కడ కావాల్సిన నీడ్స్ కానీ కనుక్కొని చేయడానికి వెంకన్న గారి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈజ్ ద మెయిన్ పర్సన్ ఈ ప్రోగ్రామ్కి బ్యాక్ ఎండ్గా ఉండి మాతో అండగా ఉండి అరేంజ్ చేయడానికి అంటే ఏదో ఒకటి మనం చేయాలి ఇక్కడ. బికాస్ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఊరికి వ్యవసాయం చూసుకోవాలి మిమ్మల్ని పంపించేది. మా హాలిడేస్లో కూడా ఈవెన్ అంటే అందరేమో ఆడుకోవడానికి పోతుండే. డిసెంబర్ హాలిడేస్లో మా ఫాదర్ మీరు అగ్రికల్చర్ చూసుకొని రావాలి, ఆ 10 days కూడా మమ్మల్ని వదిలేకపోయారు. అంటే ఆ అటాచ్మెంట్ పెరిగింది మాకు ఊరికి, తుంకిపల్లానికి మాకు. అంటే లైక్ నేను అంటే ప్రజెంట్ ఆయన హైకోర్టు నేను న్యాయవాదికి పనిచేస్తున్నాను. నాకేంటంటే అటాచ్మెంట్ దేవేంద్ర గారి మేమంతా చిన్నప్పటి నుంచి మాకు విలేజ్ ఊరికి ఏదో చేయాలి. సురేష్ కూడా ఈవెన్ ఆయన స్కూల్ ఇంటర్లో ఉన్నప్పుడు కూడా వ్యవసాయం వచ్చి చూసుకొని పోయేది. ఒక 1 week 10 days ఇక్కడే ఉండేది. సో మాకంతా అటాచ్మెంట్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదో సంథింగ్ ఇక్కడ చేయాలని. నౌ దిస్ ఈస్ ద స్టార్టింగ్. సో ఇంకా ముందు ఇక్కడ చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం. సో వీ ఆల్ రిక్వైర్ మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి అండ్ వీరందరూ కూడా అందరూ మంచిగా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ టీటీ వాళ్ళు సాయం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
అమెరికాకి వెళ్ళి వచ్చి మాకు బండి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నది. మీకు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? నాకు ఊరు బయటకు పోయడానికి ఎంతో వీలు. నాకు ముగ్గురు కూతురు పెళ్లి మ్యారేజ్ అయింది. నడవటానికి కాళ్ళు లేదు. నాకు మాది మల్లన్న సాగర్ గ్రామము. మాకు ఏది అందుబాటులో లేదు. దయచేసి మాకు మల్లన్న సాగర్కి ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. అమెరికా నుండి టీటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మా దివ్యాంగులకు ఈ సైకిళ్ళు పంచడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. మాలాంటి ఇట్లా దివ్యాంగులకు ఇంకేదో సహకారం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళకు మేము చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము. యాక్చువల్గా ఈరోజు టీటీఏ వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎక్కడెక్కడ నీడు ఉందో వాళ్ళ విదేశాలలో సెటిల్ అయ్యి కూడా మన దేశానికి ఏదైనా చేయాలి, ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అక్కడ వెళ్ళి మారుమూల ప్రాంతాలలో అన్నీ కనుక్కొని ఎక్కడ ఎవరికి నీడు ఉందో కనుక్కొని వాళ్ళు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన కోసం వాళ్ళ టైంని కేటాయించి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ యొక్క అమెరికా తెలుగు అసోసియేషన్ నుంచి ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం అనేది అక్కడి నుంచి మా తమ్ముడు సురేష్ రెడ్డి వెంకన్న గారి రావడం అండ్ ఇక్కడ గజ్వెల్లో ఈరోజు ఈ కార్యక్రమం వికలాంగులకు ఒక 15 ట్రైసైకిల్ ఇవ్వడము. సో వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని ఇక్కడ వచ్చి ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినందుకు, నేను కోఆర్డినేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఇంకా ఇట్లాంటి ముందు చాలా చేయాలని మేము అనుకుంటున్నాము. సో దీంట్లో భగవంతుని కృషి ఉంటే మేము చాలా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలని అనుకుంటున్నాము.